బాలరాజు ఆదివారం ఇవాళ ఇంకా దిగపోతువే గిరాక్ వచ్చింది. నువ్వు దిగాసో ముందుగాల దిగు ముందుగాల దిగు నువ్వు పోయాలిగా పిల్లగా అవుతారా బాలరాజు కల్లో అని బోడు పల్ దాకా మొత్తుకుంటే నువ్వు ఇంకా దిగుతావు సౌడు పల్ దాకా కూడా రాలేదు. నువ్వు ఆయన తినలేమన్నా కలుపుతావో లేకపోతే అసుడ పోయి ఇంకోలు కన్నా మలుపుతావో ఈ కళ్ళు కట్టుకుంటాడు. నేను ఆదివారం మాట తీసుకున్నావు నా కాడ అసలే తీసుకున్నావు. పిల్లగా పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసలు ఎక్కడివి కాతుల రాసుకో. ఈ దేశంలో ఎప్పుడు ముద్దరే పెట్టిపోతాడే. అబ్బా దొరికిందిరా ఆదివారం పండుగ. ఇక మావోనికి ఫోన్ చేస్తాను ఇండుగా. బుస్స బంగుతుంది కళ్ళు, ఇది తాగినాక ఊగుతాది ఒళ్ళు, ఫుల్లుగానే దొరికిందిరా కళ్ళు, ఇంత వేసినాక పెట్టాలే సొల్లు. దా బుజ్జిముండా ఇవాళ నువ్వు నేను తందాన తాన. ఆహా ఇక చూసుకోవాలి గుడిసెకాడ. ఏం వాళ్ళ ఏంది నేను రోజు సామె ఏదో రోజు నిజమే సర్పంచ్ సాబ్. నేను రోజు పంచాలు చెప్పి లాస్ట్ వచ్చే వరకు ఏదో పురుషత ఉందా అని చూస్తే నిన్న భయాన్ని తీసుకొని ఇప్పటిదాకా కలిపోయామంటే వేరే వాళ్ళకి పోసిన చెప్తావు ఎట్లనేది అంటుంటే తీసుకొని పోయిండు తాగుతానే ఉండే. చెప్పాలి పెద్ద మనిషి చెప్పిండు పక్కన పెట్టినేమో అని చెప్పాలి. లేదని చెప్పినా కానీ ఇంటేదా ఏం చేయాలి? తాగరా ఏం తాగడం అనేది నీదేనా? నువ్వు సర్పంచ్ అయితే ఊళ్ళో నీ పెత్తనం ఏంది? కలకాడ పెత్తనం నా కళ్ళు కింద పెత్తనం ఓడించి అన్నీ ఉంటాయి రా. ఏముంటది నీది? మొత్తం ఉంటది. నువ్వు గౌలా చెప్పు. మొత్తం మాది గ్రామం మొత్తం మాది. ఏం గ్రామం? గౌడు తాగా కాడ ఇక్కడ సర్పంచ్ అయినా ఎవరన్నా అందరు ముగ్గురు అందరు సమానమేడా? కళ్ళు పోయేవాడా వాళ్ళకి దూబైతుంది నాకు. మీ లొల్లి మీద ఒడిచేటట్లేదు కానీ ఇట్లా కాదు. మావోడు ఎటు మా కోతలు ఎంకడైతేనే కరెక్ట్ ఇయ్యాలకు ఇంకా జాడలేడు ఇయ్యాల. అరే ఇప్పటింతా ఇది అయిపోతట్లేదు కానీ నేను పోతున్నా. పోయి ఏమైనా చేసుకోకపోతే మీరు ఎంకడు కోతలు ఎంకడు. హలో 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 ఒరే కోతలంక ఏందిరా అది? కుక్క గిట్ట కరిచిందా? అరే నువ్వు కమ్మురా ఫస్ట్. యు గమ్మురే. ఎవడ్రా నువ్వు? మిడితొచ్చినట్టు మీరు వచ్చి దుంకినవు. అరే కోతలెంకడు ఇదేంద్రో తీస్తున్నావు పెడుతున్నావు ఏంది కథ? ఇక్కడున్నావేంట్రే నువ్వు? ఇక్కడున్నవేందిరా? ఇలా ఆదివారం సుక్క ముక్క కళ్ళు లేకుండా మన ఊళ్ళో ఉంటామా చెప్పు? చి యు మీన్ చీప్ కళ్ళు? చీపేంద్రు మన లెక్క ఈ రోజు నుంచి మారిపోతుంది. అగో అదెట్లా? మనదంతా ఫారెన్ సర్క్. ఇంగ్లీష్ మందు. ఇంగ్లీష్ మందు. ఒక పేరు చెప్పురా. అంటే అది హౌస్ యా. ఏది మనం తానం చేసే నీళ్ళ హౌసా? అమ్మా ఒరే ఎప్పుడు నీళ్ళ హౌజులు ఈ బర్రెలు వండే ఆ కొట్టాలు అవి కాదు. అప్పుడప్పుడు కొన్ని హౌజులు వేరే ఉంటాయి. ఇంగ్లీష్ హౌస్ నా తెలియదారా? అదేగా అదేనా నువ్వు చెప్పిన ఫారిన్ సరుకు? సరే ఇవాళ ఒకరోజు నీకోసం దా కళ్ళు దా మాట్లాడుకుందాం దా. అయినా ఏందిరా ఈ అవుతారు? అదేందిరా? గాలి కోసం పెట్టినావా లేకపోతే? అరే ఏందిరా అది? నన్ను అడిగితే మా నాయనమ్మ చీరని ఇస్తుంటే కదా మోకాళ్ళ కాడ చింపుకొని వచ్చినావు. నో నాట్ కుక్కల్స్, ఓన్లీ మై చింపుడ్స్. నువ్వే చింపుకున్నావా? ఎస్, పాయింట్ కొనుక్కొని. దిస్ ఈస్ ద ప్యాషన్స్. ఏంటి బాబన్న ఇంకోసారి? దిస్ ఈస్ ద ప్యాషన్స్. ఇంకా నయ్య జర్ర మీద చింపుతుంటే కష్టమే ఉండు. అరే కోతలెంక కోసింది చాలు, ఎర్రా కళ్ళు తాగుదంతా.
నాట్ కోతలెంక. ఓ పిల్లగ వెంకటేష్ వెంకటేష్ వెంకటేష్. ఈ వెంకటేశుడు ముందలేసుడు ఏందిరా? వెంకటేశుడు ముందలేసుడు నీ అమ్మ అది కదా. ఆ? ఓ పిల్లగ వెంకటేష్ వెంకటేష్ ఓ ఈ వెంకటేశా? ఇంకా నయం, నేను వెంకటేశ్ అనుకున్నా కానీ కూర్చుందాంరా. కళ్ళు తాగుదాం ముందు దా దే, అందుకే అన్నారు వినవుగా. అరే ఏందిరా కండ్లక రంగురంగుల అద్దాలు ఏంది, ఇరుచుకునుడు ఏంది, చింపుకునుడు ఏంది? ఏయ్ కాలు తీరా మొదగాల జమానా జాంగలు అమ్ముకుంటావు నువ్వు. అవతారం నువ్వు కోతల పడితోడు కూడా ఇట్టుండ కదరా, నువ్వు గుర్తొచ్చినావు. హలో ఎలా ఉంది ఫ్యాషన్? ఇది ప్యాషన్. ఎస్. వెనకాలం గోలే గాలి దలక్క చింపుకున్నట్టున్నదిరా నువ్వు. వచ్చిందండి వయ్యారి. హలో ఇక్కడ పాయింట్ చింపినా ఆ, అక్కడ యాక్షన్ చింపుతా, ఆ. థియేటర్లో నా కోసం పేపర్లు చింపుతారు. ఓ అంటే సినిమా టాకీస్లో టికెట్ చింపే కొలు ఏమైనా వచ్చిందా? అది కాదే. ఆ? రేపటి నుంచి ఇక నీకు కనపడను నేను. ఓ వెంకటి ఏమైందిరా నీకు, ఏడిపోతున్నావురా? కనపడను అంటే నేను పోలేదురా. చచ్చిపోతావేమనుకుంటున్నా. నో, మీలాంటి చీఫ్ ఫెలోల దగ్గర నుంచి నేను దూరంగా వెళ్తున్నా. అబ్బో అంటే నేను హీరో. అవునరా, హీరో నువ్వు హీరో. ఈ ముచ్చటింటున్నా నేను జీరో. మన ఇద్దరిది పెద్ద బాత్ కానీ బీరో. ఇన్నాళ్ళకి ఎంత మంచి ముచ్చాడు చెప్పిన. నిజంగా హీరో అనుకుంటున్నావా? లేకపోతే అయినా నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నా దౌర్భాగ్యుడు ఎవడరా, నాకు అర్థం కాదు. హలో ఆ, నాకేం తక్కువ? అన్నీ ఎక్కువనే కదా నా బాధ కూడా. మనం హీరో అవడంలో తప్పే లేదు. అవి పట్టుకుంటే రేనన్న ఇక్కడక్కడ ఇరుచుకోకట, ఎక్కడికక్కడ పట్టుకుంటే మళ్ళీ అదే తెలుస్తుందిరా. నిన్ను నారాయణ కూడా దవాఖాన తీసుకపోవాల్సింది. నువ్వు అవన్నీ కాదు, నేను హీరో అవుతున్నా, నన్ను పెట్టి ఒక అతను సినిమా చేస్తున్నాడు. అంత అదృష్టవంతుడే పడో. ఇంతకు ఆ సినిమా పేరు ఏందిరా? సినిమా పేరు చూస్తేదంతా. ఏంది చూస్తేదంతా? ఎవరిని? సినిమా పేరే. అంటే సినిమా చూస్తే తంతరా, అంటే లేకపోతే సినిమాలో నిన్ను పెట్టినందుకు నిన్నే పట్టుకొని తంతరా? ఇదంతా ఆలోచించలేదురా. మరి చూస్తే తంత లేకుంటే పంత అనేది ఏం సినిమారా ఇది? గదేం పేరురా? అరే ఇవన్నీ వద్దురా. ఏతులేంక కోతలేంక. ఊరే నీకు ఒకటే పేరు పెట్టినా, నువ్వు నాకు ఈతలెంక కోతలెంక ఇవన్నీ పెట్ట. ఒక్క సినిమా డైలాగ్ చెప్పరా. సినిమా డైలాగ్. హీరో డైలాగులు చెప్పాలంటే ఒక్కటి చెప్పు. అరే ఎవడన్నా మంచినీళ్ళు అందుకోరా, ఏమైంది గోలి మరిచి వచ్చినావా? డైలాగ్ చెప్తున్నారా? ఇప్పుడు హీరోలు ఇది ఇదే ఫ్యాషన్. నేను ఇంకా టాబ్లెట్ మర్చిపోయినామో, నీ వణుకుడు రోగం ఉంది కదా ఆహాహా అని. వినా డైలాగ్ చెప్పమంటే గసగసాని గాలి ఉత్తవేంద్రా. విను. ఓకే. పానం బాగలేదా బిడ్డ? దవాఖాన పోదామా? వీడు చెప్పని నన్ను మరి డైలాగ్ చెప్పమంటే శివుడు వచ్చినట్టు ముక్కు తుడుచుకుంటావు, చెవులకు పురుగు పోయినట్టు చెవు దులుపుకుంటావు. ఏందిరా నాకు అర్థం కాదు. అరే నాటు మల్లడా, ముందు నాకు ఇంత కలిపోయి తర్వాత మాట్లాడతా. అంతేనా? ఇట్లా కాదు ఇదపై. సరే నువ్వు ఆడ చింపుడేమో కానీ ఈడ పంపుతాగు. పోతాగు. అరే అది రేకరా, అట్లా తాగుతాడు అర కళ్ళు. ఎగిరందా ఏమంటారు కదా, ఈకారం తప్పినట్టు దుకాణం పెట్టిన అంటుంటుంది నీ ముచ్చట. పడతావా? ఎట్లా పడతావు? అది ఫ్లూట్ కాదురా, ఏదో వాయిస్తావా ఏంది? ఇటురా, ఇటు పట్టు. నువ్వు సినిమాలో కూడా కానీ నాకు సినిమా చూపిస్తున్నావు వీడ. అంటే ఇదివరకు రేఖల కళ్ళు తాగనట్టు. అంటే ప్రాక్టీస్ యా అయిపోయింది. ఇండస్ట్రీ బలి పట్టు. ఏంటిది అది? తాతకు. మీ తాతకు నువ్వు నోట్లకెళ్ళి ఇసిరితే వచ్చి క్యాచ్ పడతాడు దాన్ని. చిన్నప్పుడు మా తాత కూడా అలానే. అంటే నేను ఓహో రుణం పోలేదు. హీరో అయ్యి పెద్ద పెద్ద ఫారెన్ మందు తాగాల్సిన చీప్గా ఈ మాటల మల్లడు పూసిన కళ్ళు తాగాల్సి వస్తుంది. ఇప్పటిదాకా నువ్వు చెప్తున్న సొల్లు వింటలేనురా నేను. అట్లనే నువ్వు కళ్ళు తాగుడు అంతే. సరేలే నాకు పోస్తా నీకు కూడా. పడతానంటే చెప్పు. అరే ఏం దోలాడుతున్నావు రా, కళ్ళు వంపురా. తెలీదా కోరినంత. కాబోయే హీరోని ఇలాంటి తెలివితేటలు ఉండాలి. అర్థం ఇప్పుడు రాయి పెట్టి ఎవరిని కొడతావు? కొట్టుడు కాదు, టుక్ 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 టుక్
అక్కడిని దీన్ని కొడితే ఇలా పోస్తుంటది. ఆహా, లొట్టికి తూట్లు పెట్టి కళ్ళు ఉంపుతావా? ఇంకా నయం నింగికి తూట్లు పెట్టి వానని ఊరిపిస్తా అంటుంటివి కాదు. నీ సోళ్ళు నయం. నీతో వచ్చిన బాధే ఇది. సరేలే పోస్తాం. అరే నువ్వు లొట్టికి తూట్లు పెడితే ఆ గమలో అనుకుంటాడా? మన ముడ్డికి తూట్లు పెడతాడు. అప్పుడు తెలుస్తుంది. సరేలే, ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, నాలాంటి కాబోయే హీరోతోని నువ్వు కళ్ళు పూపించుకుంటున్నావు. అది నీ అదృష్టం. నా అదృష్టం. యా, పట్టు. అది కళ్ళురా, సల్లుతున్నమైంది పంపమంటే. స్టైల్గా తాగడం నేర్చుకో. కకృతో లాగా అట్లా తాగుడు కాదు. ఇప్పుడు నువ్వు సుక్కలు వేస్తుంటే ఏడుకని ఉరకాల, నేను సుక్కలు వేసుకుంటా. సరే పట్టు. పంపు. అరే పంపినావా? నీతో చాలా పోయినాక ముచ్చట మాట్లాడేది నువ్వు. కూర్చోరా. సరే, అదే కాబోయే హీరో గారు కూర్చోండి. సరే. అరే పట్టుకుంటే రా, ఇందాకే చెప్పిన కాదురా, ఎందుకు పెట్టుకుంటావు కొత్త కొత్త అన్ని ఈ ఒంటికి లేని తంట? స్టైల్ అది కాదు, నాకు ఒక ముచ్చట చెప్పు. ముందుగాల నీకు సినిమాలో అవకాశం ఇస్తాను ఒకడు. అంటే అవకాశం ఇస్తా అన్నాడు, కానీ ₹1,00,000 తెమ్మన్నాడు. ₹1,00,000 అవకాశానికి? ఏది లచ్చే కదా. ఇందాక లచ్చిద్దాం, లచ్చకాడికి వద్దాం. ఇందాక ఏదో చెప్పబోయి ఆగి నువ్వు చూసినావు డైలాగ్, అదేది చెప్పు. అంటే హీరోలు అన్నప్పుడు అంత డైలాగ్ ఏం చెప్పవద్దు. ముక్కు మూతి దుడుచుకుంటే సరిపోతుంది కాదా? అవునరా, ముక్కు మూతి ముడ్డి ఇవి దుడుచుకుంటే సరిపోతుంది. మరి డైలాగులు ఉంటాయి రా, డైలాగులు భారీ భారీ డైలాగులు చెప్పాలంటే చెప్పాలి. ఎట్లా ఎట్లా? అరే నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు చెప్తావా? నీకేం తెలుసు, నువ్వు ఇచ్చిదే మాటల మాట్లాడు. నువ్వు ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ చెప్తావా? 2 లైన్లు చెప్పు. చెప్తావా? చెప్తా చూడు. నేను నవఖండ భూమండలాది మకుట శటఘటిత మణిగృని నిరంతర నీరాజిత నిజపాత పంకేర ఉండనై సింధురా చతుష్టయ పర్యవేశిత వసుంధర భార దూర్వబుండనై పరరాజ మత సంవరణ భీకర భుజబల సమగ్రుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టినెత్తి వచ్చి నన్ను కడంపజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాషదులకు 100 సోదరులకు అగ్రజుండనై చండతరోజ్వలమై దిగాంత విశ్రాంత సత్యశోభిలిషితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకషమై జగంపున పేరెనికగన్న సుక్షత్రియ వంశమున జన్మించి అనేక క్షోహినిచము సమూహమునకు అధినాదుండనగు నాకు ఈ ప్రపంచమున ఏవి అసాధ్యము. ఈ డైలాగ్ చెప్పరా, నీకు సాధ్యమా? ఏంటిది? నవఖండ భూమండలాది మకుట శటఘటిత. నవఖండ ఏం పెంటలు కాదురా, నవఖండ భూమండలాది. నవఖండ బుండ. అది హీరో గారు. హీరో అంటే ఇవన్నీ చెప్పాలనా? హీరో అంటే అట్లా చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒరే నువ్వు మాటల మల్లడు కాదురా, నువ్వు మంచి మల్లని. అరే కాక, కానీ నాకు హీరో కావాలని ఉన్నది. ఆడ ₹1,00,000 తెమ్మన్నాడు, తీసుకపోతే హీరో చేస్తానన్నా. ఈ డైలాగులు చెప్పకుండా ముడ్డి దుడుచుకుంటాడు మూతి దుడుచుకుంటాడు హీరో ఎట్లయితారా? ఆడు నిన్ను మోసం చేసేందుకే రా. ఒరే నీలాగా టాలెంట్ ఉంటే ఎంతో మంది కళాకారులు సినిమా మీద మోజుతో అక్కడికి వెళ్ళిపోయి కడుపు కాల్చుకొని అవకాశాలు రాక ఇంటికి రాలేక సతమతమై అతలాకుతలమై ఆగమైపోయిన ఉన్నారా. అయినా టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వాలి, కానీ పైసలు పట్టుకరా నేను క్యారెక్టర్ ఇప్పిస్తా అని మోసం చేసేటోళ్ళు బోకర్గాళ్ళు ఉంటారు. గట్లాంటి కాడికి ఎట్లా పోతావురా? నువ్వు హీరో కావాలి అంతే కదా. అంతే, నీ హీరోయిజం చూపించాలి. మావా నేను డైలాగులు చెప్పకపోవచ్చు కానీ మంచి యాక్షన్ చేస్తా. మంచి యాక్షన్ చేస్తావు. నాకు మంచి వేదిక కావాలి. మంచి వేదిక కావాలి. నాకు టాలెంట్ ఉంది, వేదిక కావాలి. వేదిక కావాలి అంతేగా. అంతేగా మరి గాదానికి హైదరాబాద్ పోతా ఆడ ₹1,00,000 ఇస్తా అంటావు ఏంద్రా? నీకు ఒక విషయం చెప్పనా, మనలాంటి ఊర్లలో ఉండే ఆనిముత్యాలు ఉంటాయి కదా, టాలెంటెడ్ పర్సన్స్ బాగా. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పిన చూసినావు, అట్లాంటి డైలాగులు చెప్పేటోళ్ళు ఏ కళ ఉన్నా సరే వాళ్ళని ఏకరువు పెట్టి పట్టుకొస్తా అని ఒక ఛానల్ వచ్చింది. దాని పేరేందో తెలుసా? KBN తెలుగు టీవీ. KBN తెలుగు టీవీ అంటే ఎవరిది? KBN అంటే కళాశ్రీ భిక్షు నాయక్. ఓ, పాటలు పాడతాడు చూసినావు? నాకు కూడా అవకాశం ఇస్తాడా? అందరికి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. టాలెంట్ ఏడుంటే ఆడ అవకాశం ఇస్తాడు. ఆయన ఇట్లా పైసలు ఎదురు పెట్టుడు పరిచయం చేసుడు ఉండదు. మనం పోయి మన టాలెంట్ ఏందో చూపియాలి, ఆయనకు చూపిస్తే నచ్చింది అనుకో. ఒక్క సెకండ్ ఆగు. ఇక
మా మనలాగా డైలాగ్ చెప్పేటోళ్ళున్నా నాలాగా యాక్షన్ చేసేటోళ్ళున్నా ఎవరికైనా మా కేబిఎన్ ఛానల్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఎట్లా చెప్పినా అబ్బా గుళ్ళే గంట కొట్టినట్టే చెప్పినవరా. కదా. గంట కొట్టుడు మర్చిపోవద్దని మరీ చెప్పు. ఇటు ఇటు ఈ చేతిలో ఒక ఉంటుంది, అంటే రైట్ సైడ్ ఉంటుంది గంట, టంగ్ అని కొట్టండి. లైక్ థమ్స్ అప్, అదే మన మహేష్ బాబు చెప్తారు కదా, సర్రను వచ్చి థమ్స్అప్ దాగమంటాడు కదా, అట్లా అట్లుంటది బొటనీలు అనండి. ఎట్లా చెప్పినా అది ఒక్కటే కాదురా, ఇంకోటి మర్చిపోయినావు. నీకు ముచ్చట మంచిగా అనిపించింది అనుకో, ఏమన్నా రాయి ముద్దుకున్నదని కామెంట్ కూడా పెట్టు. ఓహో సరే. కేబిఎన్ కళాశ్రీ భిక్షు నాయక్ తెలుగు టీవీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా పల్లెల్లో ఉండే టాలెంటెడ్ పర్సన్స్కి ఇదో పెద్ద వేదిక కాబోతుంది. త్వరగా వస్తారని ఆశిస్తూ మీ మాటల మల్లెడు కోతలు ఎంకడు ఉంటా మరి.